ఈ వీడియోలో కనిపిస్తున్న డాగ్ బావిలో పడిపోయిందని చెప్పి తణుకు దగ్గరలో ఉన్న రేలింగ్ ఏరియా నుంచి మాకు ఒక కాల్ అయితే రావడం జరిగింది. ఇమీడియట్గా మేము మా టీం అందరం కలిసి ఆ లొకేషన్కి వెళ్ళి డాగ్ కండిషన్ చూస్తే ఒక ఎంటీ ప్లాట్లో ఒక బావి లోపల పడిపోయింది. ఒక 20 feet బావి ఉండొచ్చు. ఇది దీంట్లో వాటర్ తక్కువ ఉండడం వల్ల ఈ డాగ్ దీంట్లో కూర్చోగలిగింది, లేకపోతే ఈ పాటి చనిపోయేది. ఇది నన్ను నైట్ పడిందని చెప్పి ఇక్కడ లోకల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. చాలాసేపు సౌండ్స్ వస్తున్నాయి, కానీ ఎక్కడ పడిందని చెప్పి చాలాసేపు వెతికిన తర్వాత ఈ డాగ్ కనిపించిందని చెప్పి కాలర్స్ అయితే చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా టీం మెంబర్ ఒకరిని దీంట్లో దించి ఈ డాగ్ని పైకి తీయడానికి ప్రయత్నించాం. కానీ ఫస్ట్ మేము తీసేటప్పుడు నెట్ వేసి నెట్లో పెట్టి తీద్దామని అనుకున్నాం. నెట్లో కానీ పట్టట్లేదు. ఈ బావి చాలా చిన్నగా ఉండడం వల్ల నెట్ పట్టక దీన్ని మేము తీయలేకపోయాం. తర్వాత మేము డాగ్ ఫ్రెండ్లీగానే ఉందని తెలిసి దీన్ని చేత్తో పట్టుకొని పైకి అయితే తీయడం అయితే జరిగింది. చేత్తో పట్టి తీసుకొచ్చేసి బయట అయితే రిలీజ్ చేసేసాం. ఇలా ఎప్పుడన్నా మీకు డాగ్స్ కనిపిస్తే నియర్ బై ఉన్న ఆర్గనైజేషన్స్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా కాల్ చేయడం వల్ల వీటిని ప్రాణాలు మనం కాపాడొచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు దాంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. డొనేట్ us to save more animals. థ్యాంక్ యూ.